అందరికీ క్యారెట్ చాలామంది ఇష్టపడరండి. అదే పిల్లలు కూడా చాలామంది తినరు. అందుకని నేనైతే ఎగ్తో మిక్స్ చేసి క్యారెట్ ఫ్రై ఎగ్ ఫ్రై ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. 2 ఎగ్స్ తీసుకున్నాను, 2 క్యారెట్స్, 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఉంచుకుందాం. కారం, సాల్ట్ ఇవన్నీ కామన్ కదండి. ఇవన్నీ ఆయిల్. ముందుగా అయితే ఈ క్యారెట్ని మొత్తం తొక్కంతా తీసుకొని తురిమేసి రెడీ చేసి ఉంచుకుందాం. క్యారెట్ చాలా మంచిది కదండి, మన ఐకి కూడా చాలా మంచిది. అందుకని ఇప్పుడు ఏబీసీ జ్యూస్లు అని, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అని మొత్తం చాలామంది తాగుతూ ఉంటారు కదా జ్యూస్లు. క్యారెట్ ఇష్టపడిన పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. ఇలా ఎగ్ ఫ్రైలో మిక్సింగ్ చేసుకుంటే అసలు క్యారెట్ తిన్నట్టుగా ఉండదు. నేనైతే ఇలా ఎగ్ ఫ్రైలో క్యారెట్ ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను, చూడండి వీడియో అయితే. ఎక్కడ వీడియో అయితే క్లిక్ చేయకండి, వీడియో అయితే బాగుంటుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు నేనైతే ఎక్కువగా ఇలాగే చేస్తానండి ఎగ్ ఫ్రై అయితే. అదే లంచ్ బాక్స్ చాలామంది ప్రిపేర్ చేస్తున్నారు కదా, చూపిస్తున్నారు కదా, అందుకు నేను కూడా వీడియో మీకు పెడుతున్నాను. రైస్ అయితే కాలేజీకి బయలుదేరుతుంది కదా, రైస్ పెట్టేశాను. బాయిల్ ఎగ్స్ అయితే ఉడకబెట్టేశాను. బాక్స్ ఎలా ముందైతే క్యారెట్ అయితే తురుముకుందాం. మీకు చాలా వీడియోస్ కూడా నేను బాబుకి అయితే లంచ్ ఎలా ప్రిపేర్ చేసి పెడతాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, అప్పుడప్పుడు వీడియోస్ అయితే పెడుతూ ఉంటానండి. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే క్యారెట్ అయితే ఇలాగా మనం ఒక తీసుకొని ఇలా తురుములో చేసుకుంటే ముందు ఆనియన్, పచ్చిమిర్చి ఆయిల్లో వేపేసుకున్న తర్వాత క్యారెట్ తురుము వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఎగ్ వేసుకోవాలి. ఎగ్ నీసు స్మెల్ రాకుండా కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే అసలు నీసు స్మెల్లే రాదండి. ఎంతో ఇష్టంగా తింటారు. చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది కర్రీ. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. చిన్నపిల్లలు తింటారు, పెద్దవాళ్ళు తింటారు. క్యారెట్ వేసామని కూడా తెలియదు. క్యారెట్ మంచిది కూడా, ఇష్టపడలేని పిల్లలు కూడా ఇలా ఇష్టంగా కర్రీ అయితే తింటారు. ముందైతే క్యారెట్ అయితే తురిమేసుకుందాం మనం. ఇప్పుడేమో ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టేసుకొని ఇందులోనేమో ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకుని వేగిన తర్వాత క్యారెట్ వేసుకుని వేపుకోవాలి. ఇలాగా మేమైతే నాన్ వెజ్ అయితే మంగళవారం, లక్షవారం, ఆదివారం తింటామండి. ఈ టైంలోనే ఒకసారి ఎగ్, ఒకసారి చికెన్, ఒకసారి ఫిష్ ఏం తెచ్చుకుంటారు. అలా చేస్తానమాట. వీక్లో అయితే 3 టైమ్స్ తింటామండి నాన్ వెజ్. మంగళవారం అయితే ఇలా నేను మార్నింగ్ అయితే ఇలా ఎగ్ ఫ్రై చేస్తాను. 2 బాయిల్ ఎగ్స్ తింటాడు. ఎగ్ ఫ్రై ఏమో లంచ్ బాక్స్ కట్టేస్తాను. ఇప్పుడు క్యారెట్ తురుముకున్నాం కదా, ఇది కూడా వేసుకుందాం. వేసుకున్న క్యారెట్ చాలా బాగుంటుందండి ఎగ్ ఫ్రై అయితే. అదే క్యారెట్ ఎగ్ ఫ్రై చాలామంది చేసుకునే ఉంటారేమో, నాకు తెలియదు. నేనైతే ఇలా చేస్తానండి. ఎవరో చెప్పారు చాలా బాగుంటుంది, మీ బాబు తింటారు కదా. బాబు మళ్ళీ కాలేజ్ చదువుతున్నాడండి, పెద్ద బాబే. అయినా క్యారెట్ ఇష్టపడ్డు. అప్పుడప్పుడు సలాడ్స్లా పెడతాను కదా, 2-3 ముక్కలు తింటాడండి అందుకని ఇలా నేను ఎగ్లో మిక్స్ చేసి లంచ్ బాక్స్ అయితే ఇలా పెట్టేస్తాను అనమాట. డ్రై ఫ్రూట్స్ అయితే నేను నైట్ నానబెట్టేస్తాను. ఇవేమో చిన్న బాక్స్లో బాబుకి పెట్టేస్తాను, బ్రేక్ టైంలో తింటాడు. ఇవి కూడా ఒకసారి నేను మీకు చూపిస్తానులేండి. నైట్ మేము ఏవేవి డ్రై ఫ్రూట్స్ తింటాము, సీడ్స్ కూడా గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా మా పాప అయితే స్మూతీలా చేస్తుంది. ఒకసారి నేనైతే అవి నానబెట్టేసి తింటాం, ఒకసారి ఫ్రై చేసుకొని తింటాము. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా మేము నానబెట్టుకొని డైలీ నానబెడతాను. నైట్ మార్నింగ్ బాదంతో అంజీరు, ఖర్జూరం, జీడిపప్పు, వాల్నట్స్, అవన్నీ తింటాం అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇంకొక స్పూన్ వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను.
వేగిపోతుంది. ఇందులోనే కొద్దిగా చిన్నది పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత కారం లాస్ట్ని వేద్దాం, లేకపోతే అడుగు పట్టేస్తుందండి. క్యారెట్ పూర్తిగా వేగాక అప్పుడు కారం వేస్తాను అనమాట. అప్పుడు ఎగ్ చెదొకటేస్తాను. ఈ క్యారెట్ ఫ్రై ఇలా ఎగ్ ఫ్రై కాకుండా మిల్ మేకర్ క్యారెట్, మళ్ళీ క్యారెట్లోనే పల్లీలు వేసి ఇలాగ కూడా నేను చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. పల్లీలు కూడా ఇష్టపడ్డా మా బాబు. కాకపోతే బాగా డీప్ ఫ్రైలో చేసేసి క్యారెట్లో కూడా మిక్స్ చేసి పెడతాను. మిల్ మేకర్ మళ్ళీ ఇష్టపెడతాడు. మిల్ మేకర్ ఇలా క్యారెట్ తురుము కూడా చేస్తాను, టమాటాలు అన్నీ వేసి. ఇలా ఏదో ఒక విధంగా క్యారెట్ తినడానికి నేను ఇలా చేస్తాను అన్నమాట. ప్రతిదీ కూడా కొద్దిగా మనం పసుపు వేసుకో. పసుపు అంటే ఎగ్ కదండి వేస్తాం, కొద్దిగా నీసు వాసన రాకుండా. కారంలో కూడా ఉంటుంది, కాకపోతే నేను విడిగా కూడా వేస్తానులేండి. మన నీసు వాసన బాక్స్ ఓపెన్ చేసుకొని నీసు వాసన వస్తే పిల్లలు ఇష్టపడరు. అందుకని నేను మళ్ళీ పసుపు ఇలా విడిగా వేస్తాను. ఏ కర్రీస్లోనే సరే, ఏ కర్రీస్ అంటే ఓన్లీ నాన్ వెజ్లో అయితే విడిగా వేస్తాను. కారంలో నేను మిక్స్ చేసి అన్నీ ఉంచుతాం, పసుపు కొమ్ములు అన్నీ మసాలా అన్నీ కారం అలా మిక్సీ కారం పట్టించేస్తాం మొత్తం అన్నీ వేసి. కాకపోతే నేను విడిగా ఇలా ఎగ్ కానీ చికెన్ కానీ వండినప్పుడు ఇలా నేను పసుపు కూడా మళ్ళీ యాడ్ చేస్తాను అనమాట. బాక్స్ అలా క్యాప్ ఓపెన్ చేసిన నీ స్మెల్ రాదు ఈ పసుపు వేయడం వల్ల. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. రైస్లో కదండి కొద్దిగా ఎక్కువ పడుతుంది. రైస్ కలిపేసి పెట్టమంటాడండి వీడియో. మా బాబు కర్రీ తీసుకెళ్ళడు, రైస్లో కలిపేయమంటాడు. చిన్నప్పటి నుంచి ఇంతే, ఏ కర్రీ చేసినా రైస్లో కలిపి మమ్మీ కలిపేసి పెట్టు అంటాడు. పెరుగన్నం చాలా ఇష్టపడి తింటాడండి. పెరుగన్నం ఒక నాన్ వెజ్ ఎప్పుడైనా సరే పెరుగన్నం వద్దమ్మా అంటే పెట్టమంటాడు. పెరుగన్నం అవకంటే చాలా ఇష్టం. ఏ కర్రీ కలిపేసిన రైస్లో విడిగా పెరుగన్నం ఒకటి కూడా పెట్టమంటాడు. చిన్న బాక్స్లో పెరుగన్నం కూడా పెడతానండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తక్కువ పడుతుంది. నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను. అంటే 2 క్యారెట్స్ కదండి, క్యారెట్ స్వీట్గా ఉంటుంది కదా, అందుకని కారం వేస్తాను అన్నమాట. ఒక స్పూను. కారం చాలా ఘాటుగానే ఉంటుందండి. ఆయిల్ అంతా ఈ క్యారెట్ పీచేసుకుంటుందండి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఎగ్ మనం చితకొట్టి వేసుకోవడం. అందులో క్యారెట్ ఫ్రైలో అయితే వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా 2 ఎగ్స్ అయితే వేసేసుకున్నాము. ఇది ఇలా మిక్స్ చేసుకోవడం. ఇది మొత్తం దగ్గరికి అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. మధ్య కొద్దిగా ఆయిల్, కారం సరిపోతే కారం అది వేసుకోవాలి. ఇదిగోండి క్యారెట్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇందులో మనం రైస్ కలిపేసుకొని లంచ్ బాక్స్లో పెట్టేసుకోవడమే. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ క్యారెట్ తింటున్నట్టు ఉండదు, ఎగ్ ఫ్రై లాగే ఉంటుంది. తెల్లని పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి సపోర్ట్ ఇవ్వండి. మీకు ఇంకా మంచి మంచి లంచ్ బాక్స్ వీడియోని మీకు తొందరలో చేసి చూపిస్తాను. ఇదిగోండి ఎగ్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రైస్ కలిపేసుకుందాం. అంటే రైస్ అయితే ఇలా ఎగ్ ఫ్రైలు అలా వేసుకొని ఫ్రైడ్ రైస్లా ఉంటుందండి, బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఎగ్ క్యారెట్ మిక్సింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్, అదే క్యారెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బాక్స్లో సర్వ్ చేసుకోవడం, బాక్స్లో పెట్టేసుకుందాం. ఇదేంటి బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను. బాబు తీసే బాక్స్లోని ఇలా అయితే ఇష్టంగానే తింటాడు. ఇలా క్యారెట్ ఫ్రై, క్యారెట్ ఫ్రై కాదు, ఎగ్ ఫ్రై అంతే ఇష్టం. ఇందులో క్యారెట్ మిక్స్ చేసిన విషయం అంటే తెలుస్తుంది, కానీ వాటికి అంత అనిపించదు కదా. ఇది తింటాడు బాగానే. ఇది పెరుగన్నంకండి, అంతేదేమో డ్రై ఫ్రూట్స్ వేయడానికి బాక్స్. ఓకే అండి, మా లంచ్ బాక్స్ అయితే మీకు క్యారెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపించాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఉంటాను మరి, బాయ్. లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఓకే అండి. పెరుగన్నంకైతే వేసుకోండి.
పెరుగు ఎక్కువ వేయాలి, రైస్ తక్కువ పెట్టమంటాడు, కింద పోతుంది. ఓకే అండి, ఉంటాను మరి. టైం అయిపోతుంది, బాబుకి టిఫిన్ పెట్టేసి. అదే బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి, అవి తినేసి వెళ్తాడు. ఓకే అండి, ఉంటాను. బాయ్.